ఆడంబరంగా బతికింది, రాజీవ్ గాంధీ ఆడంబరంగా బతికాడు, సోనియా గాంధీ ఆడంబరంగానే బతికింది. ఈయన ఆడంబరంగానే బతుకుతాడు కానీ బట్టలు సరైన వేసుకోడు, ఎదుటి వాళ్ళని ఆడంబరంగా చెప్తాడు అది. కానీ బట్టలు సరైన వేసుకోడు అంటే ఏమన్నా కాస్ట్లీ తక్కువ, కోట్లలోనే ఉంటది, బ్రాండెడ్ వాడతాడు. కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ చిరాకు, అది అంతకు మించి ఏం లేదు. దానికి ఎదురోళ్ళు అట్టు ఉండాలా? నరేంద్ర మోడీకి ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఆయన చేయాలి. రేపు పొద్దున్న దిగిపోయాక ఏం బతకాలో ఆయనకి తెలుసు. అంతకు ముందేమి భోగిగా బతకలే ఆయన. ఇంకోటి విష్ణువుకి శైవులకి మధ్యన ఆ పోలికలేంటి? విష్ణువు విలాసవంతంగా ఉంటాడా? ఏ విలాసంతో ఉన్నాడు? విష్ణువు లోక కళ్యాణం కోసం నిరంతరం తప్పిస్తాడు. శివుడు బోళాగా ఇచ్చే హామీలకి వలన ఎదురైన సమస్యల్ని భస్మాసురుడి బారి నుంచి కాపాడడం దగ్గర నుంచి అనేకం చేసుకొస్తాడు. అదే సందర్భంలో గరళకంఠుడు శివుడు అంత పెద్ద ప్రపంచాన్ని ముల్లోకాలని తగలబెట్టగలిగిన విషయాన్ని ఎవరి గొప్ప వాళ్ళకు ఉంటది. ఆ దేవుళ్ళ మధ్యన పాత కాలంలో శివ వైష్ణవుల అన్నటువంటి పేరుతో బ్రాహ్మణులు చీల్చినటువంటి తరహాలు ఎవడెవడో మాట్లాడిన దాన్ని పట్టుకుని ఈయన మాట్లాడుతున్నాడు. ఒక రకంగా ఈయన కూడా హిందుత్వాన్ని ఏదో చీల్చి మాట్లాడుతున్నట్టు అనిపించింది. అంటే బ్రిటిష్ వాడి ఫార్ములా. వీళ్ళు పుట్టిందే బ్రిటిష్ వాళ్ళకి, కాంగ్రెస్ పుట్టింది బ్రిటిష్ వాళ్ళకి, ఇలా తాత బ్రిటిష్ వాళ్ళకి. ఇప్పుడు విలాసం గురించి మాట్లాడితే నాకు అదే నవ్వు వచ్చింది. స్వతంత్రం వచ్చాక మన సైన్యానికి బూట్లు వేయడానికి డబ్బులు లేవు.